హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చనన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే చూడండి, ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు సే అన్ యాక్షన్ which starts in the past, continues in the past and still goes on in the present. అంటే ఏంటి అంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కంటిన్యూ అవుతూ ప్రెజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండేదాన్ని ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేసి చెప్తారు. ఓకే, చూడండి ఫస్ట్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. నేను గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. అంటే ఇక్కడ ఫీవర్, జ్వరం అనేది ఒక 10 days బ్యాక్ వచ్చింది. 10 days బ్యాక్ వచ్చింది అంటే పాస్ట్లో వచ్చింది, పాస్ట్లో కంటిన్యూ అయింది అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సో అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. ఆమె అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడడం లేదు. అతను రిటైర్డ్ అయినప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి అతను ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఓకే, ఇలాంటి సెంటెన్సెస్ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేసి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, చూడండి కన్స్ట్రక్షన్ ఏం యూస్ చేస్తామంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ plus V4, have been or has been plus V4 plus object plus time phrase. Okay, student example. I have been writing my records since morning. I have been writing my records since morning అంటే నేను ఉదయం నుంచి నా రికార్డ్స్ రాస్తూనే ఉన్నాను, అంటే ఇప్పుడు కూడా రాస్తూ ఉన్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెంటెన్సెస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, నేను గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఎ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 10 days. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఎ ఫీవర్ ఫర్ ద పాస్ట్ 10 days. ఓకే, సెకండ్ వన్, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. It has been raining here since 6 o'clock in the morning. It has been raining here since 6 o'clock in the morning. ఓకే, ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వర్షం పడుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆమె అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడడం లేదు. She has not been talking with anyone since then. Okay, next one. అతను రిటైర్డ్ అయినప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. He has been doing this business. చూడండి ఇక్కడ మిస్టేక్ పడింది. ఇక్కడ దిస్ కాదు దిస్ వస్తుంది. He has been doing this business since he got retired. Okay, next one. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి అతను ఆఫీస్కి వెళ్ళడం లేదు. He has not been going to office since that accident happened. Okay, next one. నేను క్లాస్లోనికి ప్రవేశించినప్పటి నుంచి అతను అలా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఓకే, దీన్ని ఎలా చెప్పాలంటే He has been making noise since I entered the class. Okay, వాళ్ళు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. They have been waiting since long time.
సిన్స్ లాంగ్ టైం. ఓకే, నెక్స్ట్ వన్. అతను నెల రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. అంటే 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాడు ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఆ 1 మంత్ నేర్చుకుంటూనే ఉన్నాడు అండ్ ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నాడు. ఓకే, సో దీన్ని హీ హ్యాస్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 1 మంత్ అని యూస్ చేస్తాం. ఓకే, హీ హ్యాస్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 1 మంత్. ఓకే, అతను 10 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. He has been working in this company since 10 years. ఓకే, లాస్ట్ వన్. వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చెప్పాలి? They have been living in this village for the past so many years. ఓకేనా? ఇలాగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తాము? పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కంటిన్యూ అవుతూ ఇప్పుడు ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్నదాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో till end, and if you like my video, please like, share and subscribe my channel.